దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. ఈరోజు తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి మొదటి అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. 8 ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అని అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ధర్మ విరోధులు ఎవరు? ధర్మశాస్త్రానికే ధర్మ విరోధులు ఉన్నారట. ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృ అంతకులకును, మాతృ అంతకులకును, నరాంతకులకును, వ్యభిచారకులకును, పురుష సేవంగులకును, మనుష్య చోరులకును, అబద్ధీకులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికిని అన్నాడు. అట్టి వానికిని వీరందరూ ఎవరు? ధర్మశాస్త్రానికి విరోధముగా పోయేవారు. ధర్మశాస్త్రము మంచిదే, కానీ పాటించుటలో మానవుడు తప్పిపోయాడు ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్ర విరోధులోని అన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రము ధర్మ విరోధులు ఎవరు? మనుషులే. ధర్మశాస్త్రాన్ని అది మంచిదే ధర్మశాస్త్రం, కానీ ఇక్కడ ఎవరు పాటించలేదని చెప్పిండంటే ఇక్కడ ధర్మ విరోధకులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృ అంతకులకును, మాతృ అంతకులకును, నర అంతకులకును, వ్యభిచారకులకును, పురుష సేవంగులకును, మనుష్య చోరులకును, అబద్ధీకులకును, అప్రమాణికులకును హితబోధ. ఈ బోధకు, మంచి బోధకు వీళ్ళు చెవులను ఇచ్చేవారు కాదు. మళ్ళా ధర్మశాస్త్రంలో ఉన్న వారే వీళ్ళందరూ. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్పేవారే. ధర్మశాస్త్రం పాటించరు. ధర్మశాస్త్రం మంచిది కాదని చెప్పడం లేదు. ధర్మశాస్త్రం మంచిదే, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించిన మానవుడు ప్రవక్తలు చెప్పినా వినలేదు. ప్రవక్తలు వచ్చి చెప్పినా వినలేదు, సువార్తికులు చెప్పినా వినలేదు, అపొస్తలులు చెప్పినా వినలేదు ధర్మశాస్త్రాన్ని. ధర్మ విరోధులు ధర్మశాస్త్రము పాటిస్తున్నామని చెప్పి తప్పిపోయేవారు వీరందరూ. ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నామని చెప్పి తప్పిపోయిన వారు ఎవరు? ఎందుకంటే మేము పాటిస్తున్నామని చెప్పేవారు ఇప్పుడు అనేకులు వచ్చారు. వీళ్ళెవరట? వీళ్ళందరూ ఇక్కడ మళ్ళీ చదువుదాం ఒకసారి. ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును,
పితృ అంతకులకును, మాతృ అంతకులకును, నర అంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుషాచోరులకును, అబద్ధీకులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన యెడల. ఇప్పుడు మానవులే ధర్మశాస్త్రం పాటిస్తున్నామని చెప్పి తప్పిపోయిన వారు వీరందరూ ఎక్కడనో దగ్గర పడిపోవడం, ఎక్కడనో దగ్గర ధర్మశాస్త్రము ఎవరు పాటించిన వారు. ఇప్పుడు యూదులను మేము యూదుల మాటలు గైకొంటున్నాము అని అంటున్నారు. యూదుల మాటలు గైకొన్న మానవుడు తప్పిపోయేవాడే. ఎందుకంటే యూదులే తప్పిపోయారు, అక్కడ ఇజ్రాయేలులే తప్పిపోయారు. యేసుక్రీస్తు ప్రభువును సిలువకు ఎక్కించారు. అంటే ఇప్పుడు ధర్మ విరోధులు, ధర్మశాస్త్రం మేము ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్పేవారు రెండు బోధలు ఈ లోకంలో ఉన్నాయి. ఒకటి దేవుని బోధ, రెండవది అపవిత్రాత్మ బోధ. ఈ రెండు బోధలలో ఉండడం తప్ప ప్రతి మానవుడు దేవుడు సృష్టించిన సృష్టికర్తకు లోబడితేనో ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించేవారే, ధర్మశాస్త్రాన్ని నిలబెట్టేవారే. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్పి స్వార్థం లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? అబద్ధం ఆడని మానవుడు ఎవరైనా ఉన్నారా? అబద్ధం ఆడని మానవుడు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు ఉంటే చెప్పండి ముందు. వీళ్ళు అబద్ధం నేను ఆడలేదు, నేను పాపం చేయలేదు అనే మానవులు ఉంటే చెప్పండి. ఏ మానవుడైనా, యూదులు కావచ్చు, ఇజ్రాయేలు కావచ్చు, మనం కావచ్చు. ఎందుకంటే యూదులకు ఇచ్చిన ప్రాణం మనకిచ్చాడు దేవుడు ప్రాణం, ఇజ్రాయేల్కి ఇచ్చిన ప్రాణం మనకిచ్చాడు దేవుడు. మరి మనకు ఈ ప్రాణాన్ని మనం ఏం జ్ఞాపకం చేసుకుంటానో రోజు, ప్రతిరోజు నిత్యము ప్రాణం విడిచాము. ప్రాణం విడిచిన తర్వాత ఎక్కడికి పోతున్నాము అనేది ఎవరైనా గమనిస్తున్నారా? మరి వీళ్ళు మత దూషకులు. వీళ్ళందరూ మానవత్వాన్ని చంపేది మతం. మతం అనే మానవత్వంలో బ్రతుకుతున్నారు. దానికి విరోధముగా, ఇప్పుడు ధర్మశాస్త్రానికి విరోధముగా తిరిగి ఉన్నారు వీళ్ళందరూ. ధర్మశాస్త్రం మంచిదే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాటించాడు వచ్చి. ధర్మశాస్త్రములో 5వ అధ్యాయంలో ఏమనున్నది? ధర్మశాస్త్రము నేను ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోకుండా నెరవేర్చే దేవుడను. ఆయన ఒక్కడే పాటించాడు, ఎవరు పాటించలేరు. ఏ మానవుడు నేను ధర్మశాస్త్రంలో పాటిస్తున్నానని చెప్పే వాళ్ళంతా అబద్ధీకులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబద్ధీకులు ఎక్కడున్నారంటే ఈ లోకంలోనే అబద్ధీకులు ఉన్నారు. ధర్మశాస్త్రం ఏంది పాటించేది? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అది. 10 ఆజ్ఞలు అని అన్నాడు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నారా? ఇప్పుడు బలులు అర్పించాలి. మరి తప్పిపోయిన వారు ఇప్పుడు తప్పు చేస్తే తప్పుకు ఒక బలి అర్పించాలి. మరి బలులు అర్పిస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు, బలులు అర్పించరు. యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినము కొరకు ఆయన ఆరాధన సృష్టికర్తకు ఆరాధన చేయాలి. కానీ తప్పిపోయిన మానవుని ఎలా దేవుని దగ్గర చేర్చాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. ఇప్పుడు ఎంతోమంది ధర్మ విరోధులు ఇప్పుడు ధర్మం పాటిస్తున్నామని చెప్పి, మాది హిందూ ధర్మం ఏమని చెప్పింది? ధర్మం నువ్వు ఎక్కడ నిలబెట్టినా ధర్మం నిలబడుతుంది. అబద్ధం ఎప్పుడు పడిపోతుంది. ఇప్పుడు ధర్మమే ఎప్పుడు. ధర్మం అంటే ఏమర్థం అవుతుంది? ధర్మం అంటే
హిందూ ధర్మం అంటారు. హిందూ ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిలబెట్టని వాళ్ళే వీళ్ళందరూ. నిలబెడుతున్నామని చెప్పి, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్పి అనేకమైన మతాలు వచ్చాయి. ఇప్పుడు మతాలలో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళందరూ. మతాలలో కొట్టుమిట్టాడేదానికంటే ఇక్కడ ఇలా ఎంతమంది వచ్చారు ఇప్పుడు? వీరందరూ ధర్మశాస్త్రానికి విరోధులు, ధర్మశాస్త్రంలో విరోధులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ధర్మశాస్త్రానికి మనం విరోధంగా ఉండద్దు. ధర్మశాస్త్రం మంచిదే, దేవుడే ఇచ్చాడు, సృష్టించిన సృష్టికర్తే ఇచ్చాడు. పాటించాలి, దాన్ని గ్రహించాలి. గ్రహించే శక్తి కూడా దేవుడే అనుగ్రహించాలి మనకు. దేవుడు అనుగ్రహించకపోతే ఏ మానవుడు గైకొనలేడు ధర్మశాస్త్రాన్ని. అలాగే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.